నోట్ల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్బీఐ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయమని ఎద్దేవా చేశాయి. తాజాగా ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ కూడా నోట్ల రద్దుపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఆర్బీఐ గవర్నర్ తీరును ఎండగట్టారు బ్యాంకర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ థామస్ ఫ్రాంక్. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు చూసినా, ఏ ఏటీఎం వైపు కన్నెత్తినా, ఏ పోస్టాఫీసు వంక చూసినా జనమే జనం. నోట్ల రద్దుతో జనజీవనం రోడ్డున పడింది. పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తీవ్రవాదం నుంచి దేశాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీంతో ఆ రోజు నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు జనం పోటీ పడుతున్నారు. బ్యాంకులకు, ఏటీఎంలకు, పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు. నగదు మార్చుకునే క్రమంలో ఇప్పటి వరకు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్యులతో పాటు 11 మంది బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. నోట్ల రద్దు ప్రకటన చేసి 15 రోజులవుతున్నా ఇంకా దేశ ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. ఉపశమన చర్యల పేరుతో ఆర్బీఐ ఆర్థిక శాఖ రోజుకో ప్రకటన చేస్తున్నా అవి ఏమాత్రం ప్రజల అవసరాలు తీర్చలేకపోయాయి. నోట్ల రద్దు, తదనానంతర పరిణామాలపై ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్దే బాధ్యతని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంక్ మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయ పర్యవసానాలను అంచనా వేయడంలో ఉర్జిత్ పటేల్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నగదు రద్దు ప్రకటన అనంతరం జరిగిన మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్బీఐతో పాటు కేంద్రంపై కూడా విమర్శలు గుప్పించింది ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్. నోట్లను రద్దు చేసి 3 వారాలు కావస్తున్నా దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగలేదని థామస్ ఫ్రాంక్ అన్నారు. పాత 500, 1000 నోట్లకు బదులు కొత్త 500, 2000 రూపాయల నోట్లు జారీ చేస్తున్నామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ నోట్ల జారీ గందరగోళంగానే ఉందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థికవేత్తలు కాదని ఈ సందర్భంగా థామస్ ఫ్రాంక్ గుర్తు చేశారు. ఆర్బీఐ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రకటన చేసినా కేంద్ర పెద్దలు కానీ, ఆర్బీఐ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.